వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. ఫ్రెండ్స్, మార్చి 26న ప్రకాష్ రాజు గారి జన్మదినం కాబట్టి మీకోసం ఈ వీడియో. ప్రజెంట్ ఆయన ఏజ్ 58 ఇయర్స్. తెలుగులో విలక్షణ నటుడిగా పేరు పొందిన వారిలో ప్రకాష్ రాజు గారు ఒకరు. తండ్రిగా, అన్నగా, మామగా, విలన్గా, తాతగా నటించి మెప్పించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది అంటే చాలు, ఆ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ముందుగా ఇమాజిన్ చేసుకునేది ప్రకాష్ రాజునే. అందుకే ఆయనని అంత స్పెషల్ పర్సన్గా చెప్పవచ్చు. దాదాపు 200 పైగా చిత్రాల్లో నటించారు. ఈ మధ్య రంగమార్తాండలో నటించారు అనే కంటే జీవించారు అని చెప్పవచ్చు. ఆయన ఒక లెజెండరీ నటుడు అనడంలో సందేహం లేదు. ఆయన లాంటి నటుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండటం చాలా అదృష్టం. ఇక ప్రకాష్ రాజు గారి అసలు పేరు ప్రకాష్ రాయ్ అని మీకు తెలుసా? దాన్ని ఆయన మార్చుకోవాలని ఆయన గురువైన బాలచంద్ర గారి సలహాతో ప్రకాష్ రాజ్ అయ్యారు. బిసిలీ కుదిరే అనే కన్నడ మూవీతో తన ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. అలాగే ఫస్ట్ తమిళ్ మూవీ డ్యూయెట్. అతని క్రెడిట్లో 2000కి పైగా వీధి నాటకాలు ఉన్నాయి. అతడు తన 7th క్లాసులో ఉన్నప్పుడే నాటకాలను స్టార్ట్ చేయడం జరిగింది. అతడి ప్రొడక్షన్ పేరు కూడా డ్యూయెట్ మూవీస్ అని పెట్టారు. ప్రకాష్ రాజుకి హైదరాబాద్లో జీరో పెస్టిసైడ్ ఆర్గానిక్ ఫామ్ ఉంది. 5 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డ్స్ని పొందారు. 8 నంది అవార్డ్స్, 4 సైమా అవార్డ్స్, 3 సినిమా అవార్డ్స్, 8 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డ్స్ అండ్ 3 విజయ అవార్డ్స్ దక్కించుకున్న వ్యక్తి. ప్రకాష్ రాజుకి తన మాతృభాష కన్నడతో పాటు తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తుళు, మరాఠీ భాషల్లో ఆయనకి ఉన్న పట్టు చాలా గ్రేట్. సెయింట్ జోసెఫ్లో కాలేజ్ కామర్స్ని కంప్లీట్ చేశారు ప్రకాష్ రాజు గారు. 1994లో లలిత కుమారిని మ్యారేజ్ చేసుకున్నారు. ఆమె డిస్కో శాంతి గారి సోదరి. వారికి 2 అమ్మాయిలు, మేఘన అండ్ పూజ, మరియు ఒక అబ్బాయి సిద్ధు. 2004లో సిద్ధుకి 5 ఇయర్స్ ఉన్నప్పుడు గాలిపటం ఎగరవేస్తుండగా కింద పడిపోవటంతో మరణించాడు. ఈ జంట 2009లో డైవర్స్ తీసుకున్నారు. తర్వాత ప్రకాష్ రాజు గారు 2010లో కొరియోగ్రాఫర్ అయిన పోనీ వర్మను వివాహం చేసుకున్నారు. వారికి 2015లో వేదాంత్ జన్మించాడు. ప్రకాష్ రాజు గారి తండ్రి హిందువు, తల్లి రోమన్ క్యాథలిక్. కానీ తనకి తానుగా అవిశ్వాసిగా అనుకుంటూ ఉంటారు. దర్శకునిగా, నిర్మాతగా కూడా బాధ్యతలను తీసుకున్న రాజ్ గొప్ప మానవతావాది, సామాజిక సేవ చేయడంలో ముందుంటారు. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి మరియు కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలోని బండ్లరహట్టి గ్రామాలను దత్తత తీసుకున్నారు. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.